సార్ కరుంగలి మాల మన వీడియో షార్ట్కి పెట్టిన తర్వాత వైరల్ అయిపోయిందనమాట. నా ఫ్రెండ్స్ కూడా నాకు షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే నేను కూడా చాలా మందికి ఇది నిజంగానే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారి మీ మాటల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్య కాలంలో చూసినట్టయితే కరుంగలి మాలని ధరిస్తూ వస్తూ ఉన్నారు. దీని ఉపయోగాలు ఏంటి, ఎవరు వేసుకోవాలి, అలాగే దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా అనేది ఒక్కసారి వివరించండి. అంటే మనం కొన్ని వీడియోల్లో నియమాలు చెప్పలేదని మళ్ళీ మనకి చాలా కాల్స్ వస్తున్నాయి. ఓకే, ఈ వీడియోలో చాలా క్లియర్గా ఉపయోగాలు ఏంటి, ఓకే, ఇది ఒరిజినలా కాదా, మంచిదా కాదా, ఓకే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ నియమాలు. ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నారు, ఇంత హైప్ ఎందుకు క్రియేట్ ఆబ్వియస్లీ మీరు చెప్పిన తర్వాత హైప్ ఏంటి అనేది కూడా తెలుసు. అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, చాలామంది జమ్మి చెట్టు నుంచి తీస్తారని చెప్తున్నారు. ఓకే, అది అసలు రాంగ్. ఓకే, బ్లాక్ ఎబోనీ ట్రీ నుంచి తీస్తారు. అంటే మనం వాడుక భాషలో మాట్లాడాలంటే నల్ల తుమ్మ. ఓకే, ఏదో అంటే హైప్ క్రియేట్ చేయడానికి మరి కానీ దాన్ని జమ్మి చెట్టు నుంచి తీస్తారు, పాండవుల దాని మీద శస్త్రాలు పెట్టారు, ఏదేదో పిచ్చి పిచ్చి ఏదో చెప్తున్నారు. అది వాళ్ళకి తెలియకపోవచ్చు. దాని గురించి అంటే క్లియర్గా తెలుసుకొని మాట్లాడండి. ఓకే, బ్లాక్ ఎబోనీ ట్రీ నుంచి తీస్తారు. ఇది ఎక్కడ ఎక్కువగా అంటే మన ఇండియాలో మన యొక్క చిత్తూరు జిల్లాలో నల్లమల ఫారెస్ట్లో ఎక్కువగా పెరుగుద్ది. ఇది దీన్ని బీడ్స్ లాగా అంటే మన యొక్క దాని చెట్టు యొక్క కాండాన్ని ప్లేట్స్ లాగా కట్ చేసి దాని నుంచి బీడ్స్గా గ్రైండ్ చేస్తారనమాట. ఓకే, ఇది బాగా ప్రాచుర్యంలోకి ఎప్పుడు వచ్చింది అంటే మరి ఏఆర్ రెహమానో లేకపోతే మన ధనుష్ లేకపోతే ఇంకెవరో డైరెక్టర్ వీళ్ళందరూ వేసారని చెప్పి సార్ బాగా హైప్ క్రియేట్ అయింది. సరే, మరి దాని గురించి మనం ఎప్పుడైతే మనం దాని గురించి పరిశోధన చేసినప్పుడు అంటే రియల్గా పాతాళ శంభు మురుగన్ టెంపుల్లో ఈ మహత్యం ఉందా, అది మాల్లో మహత్యం ఉందా అనేది మనం చెక్ చేయడం జరిగింది. 100% ఎప్పుడు కూడా క్షేత్ర మహత్యం అనేది కొంత యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ మాలే ఒక అద్భుతం అని తేలింది. ఈ మాలే ఒక అద్భుతం అని చెప్పి తేలినప్పుడు ఓకే, అక్కడ దొరికితే మనకి నో ప్రాబ్లం. ఎవరైనా సరే ఖర్చులు పెట్టుకొని మనం చెన్నై వెళ్ళి దిండిగల్లో పాతాళ శంభు మురుగన్, చెన్నై నుంచి సుమారుగా ఒక 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది దిండిగల్. అక్కడ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోండి. ఓకే, జనరల్గా ఏంటంటే నెలకు 1-2 సార్లు ఇస్తున్నారు. అది కూడా ఎప్పుడు ఇస్తున్నారో కూడా కరెక్ట్గా వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేయలేకపోతున్నారు. అక్కడ వచ్చి ఈ వీడియో చాలా క్లియర్గా చెప్తాను నేను. అక్కడ వచ్చి 8mm మాల 1400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. 6mm మాల 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, ఎందుకు ఇక్కడ ఇది కూడా చెప్తున్నానంటే చాలామంది 400-500 అని చెప్పి ఇక్కడ ఏదో అమ్మేస్తున్నారు. ఓకే, అసలు ఒరిజినల్ కాదో కూడా తెలియదు. అందుకనే దీనికోసం నేనేం చేశాను, ఇండియాలోనే ఒక నెంబర్ 1 ఆఫ్ ద బెస్ట్ అంటే ఒక టాప్ 10 ల్యాబొరేటరీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబొరేటరీ నుంచి మనం సర్టిఫికేట్ చేపిస్తున్నాం దీన్ని. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఒక మాలని ఇప్పుడు ఈ మాల వేసుకున్నాను నేను. ఓకే, ఈ కరుంగలి మాల వేసుకున్న తర్వాత నాకు మంచిగా అనిపించినప్పుడు నేను 10 మందికి చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళకు కూడా మంచి వెళ్ళాలనుకుంటా కదా నేను. కాబట్టి ఏంటంటే సర్టిఫైడ్ మాల మాత్రమే మన దగ్గర నుంచి అయితే వెళ్తుంది. ఓకే, ప్రతి మాలకి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మీద సీరియల్ నెంబర్ ఉంటుంది, సర్టిఫికేట్ మీద QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే మనకి ఆన్లైన్లో సర్టిఫికేట్ కూడా కనపడుతుంది. ఇంత క్లియర్గా ఉంటుంది. ఓకే, సరే, ఎవరు ఏమమ్ముతున్నారు, కొంతమంది 3000 5000 అని చెప్తారు. ఎన్ని పిచ్చి చెప్పేవాళ్ళందరూ సరే, అది మీరు కొంతమంది మోసపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఇదేదో మనం వ్యాపార దృక్పథంతో చేసేది కానే కాదు, ఇప్పుడే చెప్తున్నా. ఓకే, ఒక మంచి ప్రోడక్ట్, ఒక మంచి మాల, నాకు మంచి జరిగింది, 10 మందికి మంచి జరగాలని మాత్రమే ఇక్కడ మనం చెప్తున్నాం. మరి చెప్తున్నాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటి మెయిన్గా ఇంపార్టెంట్గా, అన్నిటికన్నా ఇంపార్టెంట్గా యాంగ్జైటీ డిజార్డర్, బీపీ కంట్రోల్, ఇది అనేది మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు. ఎవరు వేసుకున్న వాళ్ళలో మనకి 95-98% యాంగ్జైటీ తగ్గింది, బీపీ కంట్రోల్లోకి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. ఓకే, రెండవది మనిషి యొక్క ఆరా లెవెల్స్ పెరగటం, నెగిటివ్ ఎనర్జీ తగ్గటం. ఓకే, ఇది కూడా మన యొక్క ఆరా స్కానింగ్ మిషన్తో మనం చూస్తే మనం ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, దీన్ని కూడా ప్రూవ్ చేయొచ్చు. మన ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినట్టుగా మూడవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
పురుషుల్లో శుక్రకణ ఉత్పత్తి పెరగడం. ఓకే, ఇప్పుడు ఇవాళ ఈ నైట్ షిఫ్ట్ల వల్ల కానీ లేకపోతే విపరీతంగా కూర్చొని ఒకే చోట కూర్చొని పనులు చేయడం వలన పురుషుల్లో శుక్రకణ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఓకే, ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా తయారైంది. ఆయుర్వేద శాస్త్రంలో బ్లాక్ ఎబోనేటరీ అంటే ఈ మాలను ధరించడం వలన పురుషుల్లో శుక్రకణ ఉత్పత్తి పెరుగుతుందని చెప్పబడింది. బాగా కౌంటింగ్ విపరీతంగా పడిపోయిన వాళ్ళకి ఈ చెట్టు యొక్క బెరడుని పౌడర్గా చేసి మందుగా సేవించడం ద్వారా ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. ఈ 3 విషయాలుగా మాత్రమే ఈ మాల ఉపయోగపడుద్ది అని ఆలోచించండి. మరీ చెప్తున్నాను. ఇంతకు మించి నేను ఎక్కడా కూడా ఇంకేదో కోట్లు కలిసి వస్తాయనో లేదా అదృష్టం కలిసి వస్తాయో ఎక్కడా చెప్పలే. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఎప్పుడైతే మీ యాంగ్జైటీ డిజార్డర్, మీ బీపీ కంట్రోల్ అయ్యి మీరు మానసిక ప్రశాంతత పొంది మీరు మంచిగా ఆలోచించి ఒక మంచి అద్భుతమైన నిర్ణయం తీసుకుంటే సక్సెస్ ఎందుకు రాదు? ఓకే, 100% ఈ విధంగా మాత్రం ఆలోచించండి. అంతేగాని ఈ మాల వేసుకుంటే ఏదో వచ్చేస్తుంది లేదా ఏదో జరిగిపోద్దని ఊహించుకోవద్దు. ఓకే, మరీ చెప్తున్నాను. చాలామంది షార్ట్ వీడియో చూసేసి గురుగారు మాకేదో అయిపోవాలనుకుంటున్నాం, దీని అయిపోద్దా? నో, పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియోలో మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తేనే ఈ మాల ధరించండి. ఓకే, రెండవది అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం నియమాలు, నిబంధనలు. ఓకే, నేను దగ్గర ఒక 30 రకాల మాలలు నా దగ్గర ఉంటాయి. ఓకే, వైజయంతి, స్ఫటిక, సాలగ్రామ, జ్వాలాముఖి, ఎన్నో రకాల మాలలు ఉంటాయి నా దగ్గర ఉంటాయి. ఓకే, తామర గింజల మాలని, తులసి మాలని, చందన మాలని, రకరకాల మాలలు ఉంటాయి నా దగ్గర. ఆ ఉపాసన టైంగా కాసేపు ఒక అరగంట ధరించుకుంటాను. కానీ కరుంగలి మాత్రం 24/7 నా వంటి మీదే ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు నియమాలు అర్థమైపోవాలి కదా. అంటే మగవాళ్ళు అయితే కనుక 365 days 24/7 వాళ్ళ వంటి మీద ఉండాలి మాల. ఓకే, ఆడవాళ్ళు అయితే కనుక 4 days మాత్రం తీసి పక్కకు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క శరీరం నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ వలన ఆ మాల యొక్క ప్రభావం కొంత తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకే, ఇంతకు మించి నియమాలంటూ ఏమీ లేవు. సో కొన్ని రోజులు మనం వేసుకున్నాక దానికి ఉండే పవర్ అనేది తగ్గుతుంది కదా, అలాంటి ఎనర్జైజ్ చేసుకునే ఆప్షన్ ఏమైనా ఉందా? అలా ఏమైనా అవుతుందంట? ఈ మాలే కాదు, ఏ మాలైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రాక్ష మాల చెప్తాం మీకు. ఒక రుద్రాక్ష మాల మనం వేసుకొని దాని నుంచి ఎనర్జీ తీసుకుంటే అది మహా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత నల్లగా మాడిపోయి జీవం లేకుండా అయిపోద్ది. అదే కనుక మనం ఒక మంత్రాన్ని జపిస్తూ మన ఎనర్జీని కూడా దానికి ఇస్తూ ఉంటే అది మన తరాలకు కూడా వచ్చు. ఓకే, ఇది గ్రహించండి. ఈ మాలే కాదు, ఏ మాలైనా సరే మనలో ఉండే ఉపాసనా బలం అంటే మన యొక్క మంత్రము ఎప్పుడైతే మన యొక్క చాంటింగ్ జరుగుతుంది, మన యొక్క ఆరా లెవెల్స్ పెరిగితే మన నుంచి కూడా శక్తి దానికి వెళ్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, అది తరతరాలుగా కూడా వాడుకోవచ్చు. కానీ బ్లాక్ ఎబోని అంటే ఈ కరుంగలి మాల అనేది అది వుడ్తో తయారు చేసింది కాబట్టి అన్ని తరాల పాటు వాడేంత అన్ని సంవత్సరాలు ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే, ఎందుకంటే అటు తగులు ఇటు తగులు గోడ తగులు అది కొంచెం దెబ్బలు తగులుతూ ఉంటాయి, చిన్న ఘాట్లు పడుతూ ఉంటాయి, కొద్దిగా పెచ్చులు వేసిపోతూ ఉంటాయి. కాబట్టి రుద్రాక్షలు అటువంటివి అయితే కనుక నో డౌట్ అది మీరు శక్తి తీసుకుంటూ ఇస్తూ కనుక ఉంటే కనుక అది మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, మీ మునుమనవాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు. రైట్ సార్, అలాగే ఈ వీడియోతో పాటు ఒక రివ్యూ వీడియో కూడా పెడదాము. మీరు అది నాకు షేర్ చేయండి. వీడియోలో సైడ్ కూడా మాట్లాడే వాళ్ళ మాటలు కూడా పెట్టేద్దాం. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. హరి ఓం శివ.